36 డేస్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ మధ్యలో ఒక మర్డర్ జరుగుతుంది. అది చేసింది ఎవరు అండ్ వాళ్ళ స్టోరీస్ ఏంటి అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. చిరుత ఫేమ్ నేహా శర్మ మెయిన్ లీడ్ రోల్లో చేసిన సిరీస్ ఇది. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది విశాల్ ఫురియా. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ ఉంటాయి ఎవ్రీ ఎపిసోడ్. టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ అనమాట. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ఉండాల్సిన అడల్ట్ కంటెంట్ అంతా ఉంటుంది. సో నాట్ ఎట్ ఆల్ విత్ ద ఫ్యామిలీ. మూవీలోకి వెళ్తే ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ వచ్చి కొన్నేలండి, ఎక్కువ ఏం లేవు. సినిమాటోగ్రఫీ రిచ్గా, అట్ ద సేమ్ టైం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్కి కావాల్సిన లుక్ ఉండేలా చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ వైజ్ నేహా శర్మ ఒకటే పర్ఫెక్ట్ రోల్లో సెట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ అందర్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూద్దాం. అసలు 8 ఎపిసోడ్స్కి కావాల్సిన కంటెంటే లేదు. ఫ్రాంక్గా చెప్తున్నా, అసలు 1.5 అవర్ కూడా ఎక్కువే ఈ సిరీస్. బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఎలాగైనా చూసేస్తారని అనుకొని తీశారు ఏంటో మరి, బట్ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే రీసెంట్గా వచ్చిన మర్డర్ ముబారక్ అనే సిరీస్ గుర్తొచ్చింది. అఫ్కోర్స్ ఆ సిరీస్ చాలా బాగుంటుంది అనుకోండి, దాంతో దీన్ని కంపేర్ చేయలేము. అలా తీయాలనుకొని తీశారో ఏంటో మరి. అట్లీస్ట్ అడల్ట్ కంటెంట్ వైజ్గా అయినా ఎంగేజింగ్ ఉంటుందేమో అనుకున్నా, బట్ నోవే. నేనైతే ఎప్పుడు ఏ మూవీకి ఏ సిరీస్కి ఇంత డిసప్పాయింటెడ్గా ఇవ్వలేదు. కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వెరీ లెంగ్తీ అన్ఇంట్రెస్టెడ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇంకా మన ఓపిక అనమాట. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.25/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.